హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ ఎంబీబీఎస్ కోర్స్ రౌండ్ 1 రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేశారు. సో ఈ రిజల్ట్స్కి సంబంధించి కాలేజ్ వైజ్గా అలాట్మెంట్ లిస్ట్ కూడా యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టారు. సో ఈ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో సో వాళ్ళందరికీ సీట్ వచ్చినట్టు. ఈ లిస్ట్లో మీ పేరు లేకపోతే సో రౌండ్ 1లో సీట్ రానట్టు. నెక్స్ట్ ఫర్దర్ రౌండ్స్లో మీరు ట్రై చేసుకోవచ్చు. సో ముందుగా ఎవరికైతే ఈ రౌండ్ 1లో సీట్ వచ్చిందో సో మీ అందరికీ సో నా తరపు నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. సో అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 23rd సెప్టెంబర్ వరకు ఇచ్చారు. సో సీట్ వచ్చిన వాళ్ళకి కొద్దిమందికి మెసేజెస్ వచ్చాయి. ఒకవేళ మెసేజ్ రాకపోయినా పర్లేదు. సో ఇప్పుడు అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ చేశారు కాబట్టి కాలేజ్ వైజ్గా సో మీరు ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి. సో ఈ అలాట్మెంట్ లిస్ట్ అనేది నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను. సో అక్కడి నుంచి అయినా మీరు ఈ లిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఫస్ట్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఇలా కాలేజ్ వైజ్గా లిస్ట్ ఇచ్చారు. సో ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎన్ని సీట్స్ ఫిల్ చేశారు, అలాగే కట్ ఆఫ్ ఎంతవరకు వచ్చింది అనేది నేను ఆ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మళ్ళీ అందరికీ ఎవరికైతే సీట్ వచ్చిందో అందరికీ కంగ్రాచులేషన్స్. సో మీ సక్సెస్ని అయితే ప్రజెంట్ ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కట్ ఆఫ్ దీనికి సంబంధించి డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు రిలీజ్ అయింది కేవలం ఎంబీబీఎస్ మాత్రమే అండ్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీకి. సో మీరు చెక్ చేసుకోవచ్చు మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చిందో కూడా ఇక్కడ అడ్మిషన్ డీటెయిల్స్లో మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.